ఏమంత గొప్ప డెవలప్మెంట్ జరిగిపోయిందని లాస్ట్ గత 5 సంవత్సరాల్లో 10-20 లక్షల్లో దొరికే ల్యాండ్ రేట్ కాస్త ఇప్పుడు 80 కోట్ల రూపాయల వరకు వెళ్ళిపోయి సామాన్యుడికి అందనంత దూరంగా వెళ్ళిపోయింది. ఏమంత గొప్ప డెవలప్మెంట్? దీనికి కారణం ఏంటో తెలిసే మీరు షాక్ అవుతారు. ఏముందిలే బ్లాక్ మనీయే కదా అంటారు కదా. దానికంటే ఇంపార్టెంట్ గా మీరు చాలా దగ్గరలో ఇలా హెడ్లైన్స్ చూస్తారా? ఫస్ట్ డేనే 5,000 కోట్ల సేల్, 3,000 కోట్ల సేల్, 10,000, 11,000కి సంబంధించిన ఇళ్లను కూడా మేము అమ్మేసాం రీసెంట్ క్వార్టర్ లో అని పెద్ద పెద్ద కంపెనీలు పర్టికులర్ గా నార్త్ సైడ్ మీకు ఇలా హెడ్లైన్స్ వేసుకొని మరి హైలైట్ చేసుకుంటూ ఉంటాయి రియల్ ఎస్టేట్ ని. రియాలిటీ ఏంటో తెలుసా? అసలు ఆర్టిఫిషియల్ గా రియల్ ఎస్టేట్ లో బూమ్ ఎలా క్రియేట్ చేస్తారో తెలుసా? అల్టిమేట్ గా సఫర్ అయ్యేది ఎవరు అనుకుంటున్నారు? ఎండ్ బయ్యర్, రియల్ ఇన్వెస్టర్. ఎందుకంటే ప్రాజెక్ట్ లాంచ్ అయినప్పుడు కొని తర్వాత బయ్యర్ కి అమ్మేసే ట్రేడర్ బానే ఉంటాడు, బిల్డర్ బానే ఉంటాడు, వాళ్ళకి లాభాలు వస్తాయి. ఈవెన్ అలా కొనడానికి లోన్స్ ఇచ్చే బ్యాంక్స్ బానే ఉంటాయి. అండ్ ఈ మొత్తం ప్రాసెస్ లో పెద్ద మొత్తంలో ట్యాక్సులు కలెక్ట్ చేసుకునే స్టేట్ గవర్నమెంట్లు, సెంట్రల్ గవర్నమెంట్లు అందరూ బానే ఉంటారు. అల్టిమేట్ గా ఇంపాక్ట్ అవుతున్నది బయ్యర్. మరి ముఖ్యంగా ల్యాండ్ గురించి మాట్లాడుకోవాలి. అన్లెస్ ఏదైనా పెద్దగా సంపాదించే వాళ్ళు తప్పించి మోస్ట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ పీపుల్ ఒక ల్యాండ్ కొని ఇల్లు కట్టగలిగే స్టేజ్ లో ఉన్నారా? ఒకప్పుడు మా అమ్మ సొంత ఇల్లు కట్టాలని ల్యాండ్ కోసం వెతికే రోజుల్లో మా మదర్ 3 సంవత్సరాలు సంపాదిస్తే ఏ శాలరీ అయితే వస్తుందో ఆ శాలరీతో ల్యాండ్ కొనగలిగే స్టేజ్ లో ఉన్నాం అప్పుడు. ఇప్పుడు అలానే ఒక చిన్న జాబ్ చేస్తున్న అతను, ఒక మధ్య తరగతి పర్సన్ ఎన్ని సంవత్సరాలు తన జీతాన్ని పెడితే టౌన్ ఆర్ సిటీ మధ్యలో కాదు, కొంత దూరంలో ఇల్లు కట్టుకునేలా ఉంటున్న ప్లేస్ లో స్థలం వస్తుంది. నాకు తెలిసి తన మినిమం 10 సంవత్సరాల సంపాదన కూడా ఒక ఇల్లు కట్టుకునేలాంటి స్థలం కొనడానికి సరిపోదు. వీటన్నిటికీ కారణాలు ఏంటి? అండ్ నిజంగా ఒక ఇల్లు కొనాలనుకుంటున్నా, స్థలం కొని ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా ఒక మిడిల్ క్లాస్ పర్సన్, ఒక 50,000 ఆర్ అంతకంటే తక్కువ సంపాదిస్తున్న వ్యక్తి, ఈవెన్ ₹1,00,000 దానికంటే తక్కువ సంపాదిస్తున్న వ్యక్తి అయినా ఎలా ప్లాన్ చేసుకోవాలి? క్యాలిక్యులేషన్స్ తో పాటు ప్రాపర్ ఫ్రేమ్ వర్క్ ని స్టెప్ బై స్టెప్ ఇవాళ వీడియోలో ఉంటుంది. సో ఆల్రెడీ రియల్ ఎస్టేట్ ఉంటున్న వాళ్ళు, బికాస్ ఆల్రెడీ మనం ఇన్వెస్టెడ్ గా ఉండి కమింగ్ టైమ్స్ లో రియల్ ఎస్టేట్ ధరలు ఎలా ఉండడానికి ఛాన్స్ ఉంది? లాస్ట్ 4-5 సంవత్సరాల్లో 2 3 అయిపోయింది కదా అని నెక్స్ట్ కూడా అలానే అవుతుందా? అవ్వదు. ఎందుకు అవ్వదు మీరు తెలుసుకోవాలి ఆల్రెడీ రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళు. అండ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు అండ్ ఇల్లు కొందాం అనుకుంటున్న వాళ్ళు కూడా డార్క్ సీక్రెట్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ గురించి మీకు అర్థం అవ్వాలి. ఎలా మీరు కష్టపడి ట్యాక్స్ కట్టి ఆ డబ్బుల్ని రియల్ ఎస్టేట్ లోకి తీసుకువెళ్తుంటే మీరు ఎవరితో ఫైట్ చేస్తున్నట్టు, మీకు కనపడని శత్రువు ఎవరో నేను మీకు ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఐ ఓపెనింగ్ వీడియో. ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ వాళ్ళు స్టార్టింగ్ నేను మాట్లాడినంత చూసి నెగిటివ్ అనుకుంటారు, బట్ మీకు ఎండ్ ఆఫ్ ద వీడియోకి అర్థం అవుతుంది. మనం కొన్ని థింగ్స్ ని రైట్ చేసుకోకపోతే ఎండ్ యూజర్ ని మనం మైండ్ లో పెట్టుకోకుండా వాడు ఎట్టుపోతే పోయాడని చెప్పి ధరలను పెంచుకుంటూ వెళ్తే ఎంటైర్ సిస్టమ్ కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సొసైటీ బాగు కోరే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు వీడియోని లాస్ట్ వరకు చూడకుండా ఎటువంటి ఒపీనియన్ కూడా ఈ టాపిక్ రిలేటెడ్ గా క్రియేట్ చేసుకోవద్దు. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు వీలైనంత వరకు మీకు నాలెడ్జ్ ఉంటే మాత్రం దీన్ని షేర్ చేయకుండా ఆపద్దు. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో మీరు ఏ ఊర్లో ఉన్నారు, ఆ ఊర్లో మీరు కరెక్ట్ గా ట్రాక్ చేసిన ఒక ల్యాండ్ రేట్, అపార్ట్మెంట్ రేట్లు పక్కన పెట్టండి, ఒక్క ల్యాండ్ రేట్ ఒక పర్టికులర్ ఏరియాలో ల్యాండ్ ఇంత ఉండేది, ఏదో ఒక ఇయర్ కి వెళ్ళండి, ఇంత ఉండేది, అది ఇప్పుడు ఇంత వెళ్తుంది, కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఇంత చెప్తున్నారు అనే ఒక ల్యాండ్ రేట్ ని పెట్టడానికి ప్రయత్నించండి. ఏ ఊరుల్లో ఎంత మేరకు ల్యాండ్ రేట్స్ ఎన్ని సంవత్సరాల టైం పీరియడ్ లో గ్రో అయ్యాయని నాకు కాదు మీకు ఒక క్లారిటీ వస్తుంది. రియల్ ఎస్టేట్ పరంగా ఓపెన్ గా మీకుంటున్న నాలెడ్జ్ ని కింద షేర్ చేశారంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ప్రజలకి ఒకటి క్లారిటీ వస్తుంది, ఏ ఊరుల్లో ఎలాంటి గ్రోత్ కనిపించింది రీసెంట్ టైమ్స్ లో అని. ఇది అండర్లైన్ చేద్దాం. ఇది నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడతాను ఎందుకు ఇలా అడిగానని. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను మాట్లాడాల్సింది హెడ్లైన్స్ గురించి. ఎందుకంటే ఇప్పుడు స్థలం కొని ఇల్లు కట్టగే స్టేజ్ లో నాకు తెలిసి ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఎవరూ లేరు. మిడిల్ క్లాసే కాదు, అప్పర్ మిడిల్ క్లాస్ కూడా స్థలం కొన్ని ఇల్లు కట్టగలిగే స్టేజ్ లో అయితే నాకు తెలిసి లేరనేది నా ఒపీనియన్. నేను రాంగ్ అంటే చెప్పండి కామెంట్ సెక్షన్ లో. ఎక్కడో ఊరు చివర ఒక 2-3 కిలోమీటర్లు వెళ్ళి కట్టుకోవచ్చు టౌన్స్ లో, ఇంకా ఒక మాదిరి సిటీస్ లో, బట్ మెయిన్ సిటీస్ లో మాత్రం మీరు ఎంత దూరం వెళ్దామని చూసినా ఒక స్థలం కొని ఇల్లు కట్టగే స్టేజ్ నిజాయితీగా సంపాదించేవాడిది కాదనేది నా స్టేట్మెంట్. నేను రాంగ్ అయితే కింద ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్ లో మీరు తప్పుగా మాట్లాడారని చెప్పండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. అండ్ మీకు ఎప్పుడైనా అనిపించిందా రియల్ ఎస్టేట్ ఏమో బయట పడిపోయిందంటారు, ఇక్కడేమో చూస్తే 1000 కోట్లు చేశారు, 5,000 కోట్లు చేశారు, 10,000 కోట్లు చేశారు సేల్స్ అంటుంటారు. ఇది ఎంతవరకు నిజమని మీకు ఎప్పుడైనా అనిపించిందా? దీంట్లో ప్రధానమైన రోల్ ఎవరిది అనుకుంటున్నారు? ఎందుకంటే ఈ మధ్యకాలంలో జాబ్ మార్కెట్ వీక్ అవుతుంది, జాబ్స్ కట్ చేస్తున్నారు. ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళు హిస్టరీలోనే 2nd లార్జెస్ట్ కట్ చేశారని, దానికి ముందు కట్ చేశారని, ఫేస్బుక్ వాళ్ళు జాబ్స్ ఇస్తున్నారని, చాలా ఐటీ కంపెనీస్ లో స్లో డౌన్ ఉందని రీసెంట్ మన వీడియో కామెంట్స్ లో కూడా మన వాళ్ళు బోల్డ్ మంది చెప్పారు ఇలా కామెంట్ సెక్షన్ లో. మరి అలాంటప్పుడు రియల్ ఎస్టేట్ కి ఎలా ఇంత పెద్ద మొత్తంలో సేల్స్ వస్తున్నాయి స్ట్రాంగ్ గా? నార్త్ సైడ్ మీరు ప్రత్యేకించి చూసారంటే 5,000 కోట్లు, 11,000 కోట్లు, క్వార్టర్లీ
క్వార్టర్లీ సేల్స్ అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా. మోస్ట్ ఆఫ్ ద ఈ రియల్ ఎస్టేట్ వెంచర్స్ లో జరిగే థీమ్ ఇది. మీకు ఇప్పుడే లాంచ్ అయింది, ఇమీడియట్ గా సెల్ అయిపోతున్నాయి, ఏదో రకంగా మీరు కూడా వెళ్ళి బై చేయాలనేలా మీకు అడ్వర్టైజ్మెంట్స్ కనిపిస్తుంటాయా? దాని బ్యాక్ రియాలిటీ ఏంటంటే ఒక ప్రాజెక్ట్ లాంచ్ అవుతున్నప్పుడు ఇమీడియట్ గా దాంట్లోకి వెళ్ళి కొందామని ప్రయత్నించేది ఇన్వెస్టర్ కాదు, ట్రేడర్. ఈ ట్రేడర్ ఏజెంట్స్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అవ్వచ్చు, మిడిల్ మెన్స్ అవ్వచ్చు, ఈవెన్ సాలరీకి వర్క్ చేసే ఎంప్లాయీస్ తో సహా ప్రొఫెషనల్స్ అండ్ ఈవెన్ బిజినెస్ మ్యాన్లు కూడా పెద్ద పెద్ద వెంచర్స్ లో స్టార్ట్ అవుతున్నప్పుడే బుక్ చేసేసుకుంటారు అపార్ట్మెంట్. ఫుల్ ప్రైస్ కట్ అనుకుంటున్నారా? టోకన్ అమౌంట్ కట్టి. లెట్స్ సే ఒక అపార్ట్మెంట్ 1 crore అయితే దానికి ఒక 20% దగ్గరగా టోకన్ అమౌంట్ ని కట్టి ఆ ఫర్దర్ పేమెంట్స్ ని కూడా 1 year 2 year డిలే పెట్టుకొని ఈ బిల్డర్ తో మాట్లాడుకొని ఇమీడియట్ పేమెంట్స్ కాకుండా 1 year 2 year తర్వాతే నేను మిగిలిన పేమెంట్స్ కడతానని గ్యాప్ తీసుకొని అది బ్లాక్ చేసేస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరికి ఇవన్నీ కూడా అయిపోయి ఆ పైది ఒకటే ఖాళీగా ఉంది అంటారు, ఆర్ మొత్తం ఫుల్ అయిపోయింది అంటారు. ఇది ఎప్పుడైతే వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంటుందో, ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతూ ఉంటుందో, అప్పుడు అది చూసి బయ్యర్ వస్తాడా? ఒక కొత్తవాడు ఇక్కడ కొందాం మొత్తం అయిపోతున్నట్టుంది, మూవ్ ఇన్ ప్రాపర్టీకి రెడీగా ఉందనుకొని కొందానికి వస్తాడా? అప్పుడు ఆల్రెడీ కొన్న ట్రేడర్ ఉంటాడా? వాళ్ళు దీన్ని ₹1,00,00,000 ప్రాపర్టీని 20 లక్షలు కదా పెట్టుకున్నారు, ఈ ₹1,00,00,000 ప్రాపర్టీని కాస్తే 1,20 లక్షలు 30 లక్షలకు అమ్మదామని ప్రయత్నిస్తారు. లాంచ్ టైమ్ లో ఇది కోటే, బట్ టైం పెరిగే కొద్దీ ఇది 1,10 లక్షలు 20 లక్షలకు మారింది. సో 1 కోటి ప్రాపర్టీని 1,20 లక్షలకి అమ్మేద్దాం నెక్స్ట్ 1-2 years లో అనుకొని ట్రేడర్ ఆలోచించి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. 2-3 సంవత్సరాల్లో అది పెరిగినా, రియల్ ఎస్టేట్ అక్కడ పెరిగినా పెరగకపోయినా తను డబ్బులు పెట్టాడు కాబట్టి బ్యాంక్ ఇంట్రెస్ట్ వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకొని ఆ అపార్ట్మెంట్ లో ఖచ్చితంగా ఇది కోటి అయితే కాదు, 1,10, 1,20 అని లెక్కన కొత్తగా వచ్చే వాళ్ళకి వీళ్ళు అమ్మడం స్టార్ట్ చేస్తారు, వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. అలా తను కేవలం పెట్టింది 20 లక్షలే దాని మీద ఆటోమేటిక్ గా ఇంకొక 10-20 లక్షలు అంటే 50% to 100% ఆఫ్ దర్ క్యాపిటల్ ఇన్వెస్టెడ్ ప్రాఫిట్స్ గా తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఒకవేళ రియల్ ఎస్టేట్ ఫాల్ అయింది అనుకోండి, అక్కడ కూడా మినిమం బ్యాంక్ ఇంట్రెస్ట్ అయినా ఫస్ట్ వర్కౌట్ చేయడానికి చూస్తారు. ఇది రాంగ్ అని నేను చెప్పట్లేదు, కానీ ఈ ప్రాసెస్ ఎలా వెళ్ళిపోయిందంటే, అంటే ఎంత లార్జ్ స్కేల్ లో వెళ్ళిందంటే, రియల్ బయ్యర్ కి కావాల్సింది ఒక సీరియస్ బయ్యర్ వచ్చి అప్రోచ్ అయితే తీసుకోవాల్సింది ట్రేడర్స్ అందరూ బ్లాక్ చేయడం కారణంగా ఆర్టిఫిషియల్ గా ప్రైసెస్ హైక్ అయ్యేలా మెకానిజం వర్క్ అవుతుంది. ఆ హైక్ ఒక లిమిట్ లో ఉంటే పర్లేదు, బట్ రీసెంట్ కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి చూస్తుంటే టూ మచ్ ఎక్స్ట్రీమ్ గా వెళ్ళిపోవడం. ఇప్పుడు ట్రేడర్స్ ట్రాప్ లో పడ్డారు. ఎందుకంటే ₹1,00,00,000 పెట్టుంటే ఒకటి మాత్రమే కొనగలిగే వాళ్ళు 20 లక్షలు పెడితే 5 కొన్నారు. ఆ 5 మీద 100% ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఇంకొక దాంట్లో డబ్బులు పెడతారు, ఇంకొక అపార్ట్మెంట్లు కొంటారు, ఫ్లాట్లు కొంటారు, ఇంకొక దాంట్లో పెడతారు, ఇంకొక దాంట్లో పెడతారు. ప్రతి న్యూ లాంచ్ ని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. బట్ వాళ్ళు కొన్నవి కానీ కొత్తగా బయ్యర్ అధిక రేటు పెట్టి కొనకపోతే వాళ్ళు అక్కడ ఆగిపోతారు. సర్టైన్ టైం పీరియడ్ వచ్చాక వీళ్ళు ఇప్పుడు డబ్బులు కట్టాలి బిల్డర్ కి. వాళ్ళు మధ్యలో గ్యాప్ తీసుకున్నా బిల్డర్ కి డబ్బులు కట్టాలి. అది కట్టలేనప్పుడు అక్కడ డిఫాల్ట్ అవుతున్నప్పుడు ట్రేడర్ లాస్ అవుతాడు, బిల్డర్ కూడా ఇంపాక్ట్ అవుతాడు. అండ్ ఆ బిల్డర్ కూడా కొత్త ప్రాజెక్ట్స్ చేయలేరు. దీంతో స్లోగా రియల్ ఎస్టేట్ మార్కెట్ వీక్ అవుతుంది అనేలా బయట సెంటిమెంట్స్ ఉంటాయి. కానీ ఎవరు తక్కువ ధరకు అమ్మరు. ఎందుకంటే ఫస్ట్ 1-2 సంవత్సరాలు ఎవరికి పెద్ద ఇంపాక్ట్ ఉండదు. ఆ తర్వాత ఇంకొక 2 సంవత్సరాల్లోనే అందరు సివియర్ పెయిన్ ని ఫేస్ చేస్తారనమాట. స్టార్టింగ్ ఓకే రికవర్ అయిపోతుంది అనుకుంటారు, ఇంకొక 2 సంవత్సరాలు మార్కెట్ కానీ వీక్ గా ఉందంటే మాత్రం టూ మచ్ డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి ఈ సిస్టమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఎండ్ యూజర్ ని దృష్టిలో ఉంచుకొని ధరల్ని అమాంతం పెంచేయకుండా ఆ స్థలాన్ని కొంటున్నప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా సరైన ధరలో కొని క్వాలిటీ నిర్మాణాలు చేసి సరైన ధరలో ఎండ్ యూజర్ కి అందిస్తే ఎండ్ యూజర్ ఎందుకు ఒక సొంత ఇంటి కళను నెరవేర్చుకోకూడదు అనుకుంటారు? ఇప్పటికీ మన ఇండియాలో సొంత ఇంటి కళ అనేది ఒక ఎమోషన్. అలా మీకు ఎవరైనా లేని ఆర్టిఫిషియల్ స్కేర్సిటీని, ఆర్టిఫిషియల్ డిమాండ్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటే ప్రతి స్టేట్ లోనూ రెరా వెబ్సైట్ ఉంటుంది. మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన రాష్ట్రాలకు కూడా, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక్కొక్క ఇండివిజువల్ రెరా వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళండి, రిజిస్టర్డ్ ప్రాజెక్ట్స్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఏపీ వెబ్సైట్ లోకి అయితే రిజిస్టర్డ్ అని పైన ఉంటుంది, అక్కడ ప్రాజెక్ట్స్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. తెలంగాణలో ఇక్కడ రిజిస్టర్డ్ ప్రాజెక్ట్స్ ని క్లిక్ చేశాక ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుందా. మీరు ఏ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా అయితే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ని కొనాలనుకుంటున్నారో ఆ ప్రాజెక్ట్ నేమ్ ని ఇక్కడ సర్చ్ చేశారంటే మీకు సంబంధించిన ప్రాజెక్ట్ ఒక పేరు ఇక్కడ వచ్చేస్తుంది. అక్కడ ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలని వ్యూ డీటెయిల్స్ అని ఉందా, ఇక్కడ క్లిక్ చేసి కిందకి వెళ్ళి ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా పూర్తి వివరాలని మీరు తెలుసుకోవచ్చు. అలా ఫైనల్ గా కిందకి వచ్చారంటే ఏ ఫ్లోర్ లో అపార్ట్మెంట్స్ మోర్టగేజ్ లో ఉన్నాయి, అవి సేల్ అయ్యాయా లేదా, ఎన్ని అపార్ట్మెంట్స్ బుక్ అయ్యాయి అనేది కూడా ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ బుక్డ్ అపార్ట్మెంట్స్ దగ్గర 0 ఉన్నాయి. డే టు డే అప్డేట్ అవ్వకపోతున్నా టైం టు టైం అప్డేట్ అవుతుంది. ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా పూర్తి వివరాలు రెరా వెబ్సైట్ లో చూసుకొని వాళ్ళు చెప్తున్న వాళ్ళతో కూడా మీరు క్రాస్ వెరిఫై చేసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. అసలు ఆ ప్రాజెక్ట్ రెరా రిజిస్టర్డే కాకపోతుంటే మాత్రం కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. ఎందుకంటే రెరాలో రిజిస్టర్ అయితే మీకు వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంక్లూడింగ్ దాని రిలేటెడ్ గా డాక్యుమెంట్స్ కూడా కిందకి వచ్చేస్తే చూడండి, కాపీ ఆఫ్ లీగల్ టైటిల్ కూడా ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి ఆ డాక్యుమెంట్ ని కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అసలు అది ఎక్కడెక్కడి నుంచి చేతులు మారింది, ఎవరెవరి చేతులు మారిందన్న పూర్తి వివరాలు కూడా మీకు ఇందులో ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్, వీడియోని కంటిన్యూ చేసే ముందు వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఇక్కడ కొద్ది మందికి మాత్రమే తెలిసిన లాజిక్ మీకు చెప్పాలనుకుంటున్నది. ఇప్పుడు నేను చెప్పిందంతా జరిగేది పెద్ద పెద్ద సిటీస్ లో. మరి ఎప్పుడైనా అనిపించిందా
అర్థమైందా? పల్లెటూరులో విలేజెస్ లోనూ భూముల ధరలను పెంచేశారు, టౌన్స్ లోనూ స్థలాల రేట్లు పెరిగిపోయాయి. అక్కడ ఎవరైనా ట్రేడర్స్ ఉన్నారా? సిటీలో అంటే FNO స్టైల్లో ట్రేడింగ్ జరుగుతూ ఉంది రియల్ ఎస్టేట్ లో. వాట్ అబౌట్ టౌన్స్? వాట్ అబౌట్ విలేజెస్? అక్కడ ఏంటి ఆ ధరలను అలా మూవ్ చేసింది? ఇది బిగ్గెస్ట్ కల్ప్రిట్ అన్నమాట మన ఎంటైర్ సిస్టమ్ లో. ఈ ఒక్క లాజిక్ మీకు అర్థమైందంటే ట్యాక్స్ కట్టే ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ లో డబ్బులు తీసుకెళ్తున్నప్పుడు నేను చెప్పిన రూల్స్ నే ఫాలో అవుతారు. లేదంటే మీతో పోలిస్తే ఇంకొకరు 20-30% డిస్కౌంట్ లో కొంటున్నట్టు స్థలాల్ని, ఇళ్ళని, పొలాల్ని కూడా. దాని గురించి మాట్లాడుకునే ముందు నెలకి ఒక్కసారి వీటి గురించి ఛానల్లో చాలా టైం బ్యాక్ నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. నాకు తెలిసిన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత తక్కువ టైం పీరియడ్ లో ఇన్ని వినకూడని వార్తల్ని నేను ఇప్పటి వరకు వినలేదు. ఈ మధ్య కాలంలో వెళ్తే ఇది సోషల్ మీడియాలో కూడా ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది. ఏ అన్యం పుణ్యం ఎరిగిన వాళ్ళు వెకేషన్ కని పెహల్గామ్ కి వెళ్తే ప్రాణాలను కోల్పోయారు. వాళ్ళ అభిమాన క్రికెటర్స్ ని చూసేందుకు చాలా సంవత్సరాల తర్వాత కప్ గెలిచిన RCBని ఎంకరేజ్ చేద్దామని, సెలబ్రేట్ చేసుకుందామని వెళ్ళిన వాళ్ళు తొక్కిసలాట్ లో ప్రాణాలను కోల్పోయారు. అండ్ రీసెంట్ ఎయిర్ ఇండియా ఇన్సిడెంట్ మనందరినీ డిస్టర్బ్ చేసిందా? అందులో ప్రాణాలను కోల్పోయిన వాళ్ళు ఒకటైతే అసలు దీనికి సంబంధమే లేకుండా హాస్టల్లో కూర్చొని ఫుడ్ తింటున్న స్టూడెంట్స్ ప్రాణాలు కూడా అన్ప్రెడిక్టబుల్ గా ఎండ్ అయ్యాయి. అండ్ రీసెంట్ గా సిగాచి ఇండస్ట్రీస్ లో పని చేసుకుంటున్న ఎంప్లాయీస్ కూడా 39 మంది తమ ప్రాణాలని అక్కడ జరిగిన పేల్డ్ కారణంగా తెలంగాణలో కోల్పోయారు. దీనిపైన మన ఇండియాలో జరిగే డైలీ యాక్సిడెంట్స్ ఎంత, అందులో ఎంత మంది ప్రాణాలను కోల్పోతున్నారు అనేది కూడా మీకు స్టాటిస్టిక్స్ గా ఇక్కడ స్క్రీన్ మీద పెడుతున్నాను. ఇదంతా సరే, ఇప్పుడు ఇది ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనం? ఇప్పుడు భయపడిపోయి ఫియర్ మాంగరింగ్ లో వెళ్ళిపోవాలా? లాజికల్లీ ఇక్కడ మనం అందరం టెంపరరీ ట్రావెలర్స్ మాత్రమే, పర్మనెంట్ రెసిడెంట్స్ కాదు. నేనైనా, మీరైనా, ఎవరైనా ఎప్పుడో ఒకటి ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవాలి. కానీ అన్ప్లాన్డ్ గా, అన్ప్రిడిక్టబుల్ గా ఏ కారణం చేతనా లైఫ్ ఎండ్ అయిపోతుంటే ఆ లైఫ్ మీద ఆధారపడిన మిగిలిన జీవితాలు ఇబ్బంది పడకూడదు. భార్య కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, అలాగే మనం తీసుకున్న లోన్స్, వాటికి కట్టాల్సిన EMIలు, పిల్లల చదువులు, వాళ్ళ భవిష్యత్తు, ఇంట్లో వాళ్ళ అవసరాలు నలిగిపోకూడదంటే సంపాదించే వ్యక్తి ఉన్నప్పుడు ఎలా ఉన్నాయో తన తర్వాత కూడా అలానే ఉండాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇవన్నీ చెప్పి చివరికి టర్మ్ ఇన్సూరెన్స్ దగ్గరకే తెస్తున్నానని విసుక్కోకుండా ఒక్క లాజిక్ అర్థం చేసుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ మీరు 10 కోట్లు కడతానన్నా, 20 కోట్లు కడతానన్నా ఇవ్వరు. మీరు ఎంత సంపాదిస్తున్నారో సంవత్సరానికి దానికి మాక్సిమం 25 రెట్లు, 25 టైమ్స్ ఇస్తారు. దాని అర్థం ఏంటి? సంపాదించే వ్యక్తికి ఏదైనా జరిగితే తను ఎంతైతే సంవత్సరానికి సంపాదిస్తున్నాడో అలా 25 సంవత్సరాల పాటు తన ఫ్యామిలీ అంటే తన పిల్లలు పర్టికులర్ గా చిన్నప్పటి నుంచి వాళ్ళు పెద్ద చదువుకొని జాబ్ చేసేంత వరకు వాళ్ళకి డబ్బులు ఇస్తాం. అంతకు మించి మేము ఇవ్వమని బీమా సంస్థలు చెప్తున్నాయి. 50 రెట్లు, 100 రెట్లు కూడా ఇచ్చి వాళ్ళ దగ్గర ప్రీమియం కలెక్ట్ చేయొచ్చు కదా, ఎక్కువ డబ్బులు తీసుకోవచ్చు కదా మన దగ్గర నుంచి. ఇవ్వరు. మీరు వేరే వేరే పాలసీలు తీసుకుంటే ఇష్టం వచ్చినంత ఇస్తారేమో. టర్మ్ ఇన్సూరెన్స్ కి లిమిట్స్ ఉంటాయి. మీరు ఎంత సంపాదిస్తున్నారో 25 రెట్లు మించి ఇవ్వరు. మీకు పెద్ద మొత్తంలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చేసాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి అనుకోండి, అప్పుడు కూడా ఇవ్వరు. ఎంగేజ్ లో తీసుకుంటే చాలా తక్కువ డబ్బులకే ఇస్తారు. ఎందుకు? ఎంగేజ్ కదా, తనకి ఏం కాదులే అని. మనం తెలివిగా అప్పుడు తీసుకొని మనకి ఇప్పుడు ఏజ్ ఎంత ఉందో ఇమీడియట్ గా తీసేసుకొని కట్టేసామనుకోండి, ప్రీమియం నెలకి కట్టామనుకోండి, అదే మన జీవితాంతం ఉంటది. టైం టు టైం అన్ని రేట్లు పెరుగుతాయి, కానీ టర్మ్ ఇన్సూరెన్స్ రేటు మాత్రం పెరగదు. కాబట్టి ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మన శాలరీ ఎంత వస్తుందో దానికి 25 రెట్లు, సంవత్సరానికి ఎంత వస్తుందో, నెలకు కాదు సంవత్సరానికి ఎంత వస్తుందో దానికి 25 రెట్లు ఆ మనిషికి ఏదైనా జరిగితే ఫ్యామిలీకి వెళ్తుంది. ముఖ్యంగా దాని మీద రూపాయి ట్యాక్స్ కూడా ఉండదు. ఏది మంచి టర్మ్ ఇన్సూరెన్స్? ఇక్కడ మీకు కనిపిస్తున్న కంపెనీలు అన్ని మంచివే. నేను 5 తీసుకున్నాను. ఈవెన్ అదొద్దు అంటే నేను కిందలో కూడా ఏదైనా తీసుకుంటాను. టర్మ్ ఇన్సూరెన్స్ లో ఇది భద్రత, సింపుల్ ప్రొడక్ట్. వెంటనే తీసుకుంటే మీకు తక్కువ ధరకు వస్తుంది. మీ నెక్స్ట్ బర్త్డే అంటే మీకు ఉంటుంది కదా పుట్టినరోజు, దాని తర్వాత ఒక్క రోజు తర్వాత తీసుకున్నా మీరు ఏదైతే కడతారో సంవత్సరం పాటు ఆ పెరిగిన డబ్బుల్నే కట్టుకుంటూ వెళ్తారు. సో ఇప్పుడు మీకు ఎంత అవుతుంది? మీకు వస్తున్న జీతంతో మీ ఫ్యామిలీ మొత్తానికి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతుందో కింద డిస్క్రిప్షన్ లో, కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి ఇలా మీ వివరాలని ఫిల్ చేస్తే మీకు అర్థం అవుతుందా? దాన్ని నోట్ చేసుకోండి. నెక్స్ట్ మీ పుట్టినరోజు వచ్చే లోపు దాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఎక్కడ తీసుకోవాలనేది మీ చాయిస్. మీరు ఎక్కడైనా తీసుకోండి. నేను ఆన్లైన్ లో తీసుకున్నాను బికాస్ అక్కడ నాకు డిస్కౌంట్ ఉంది, కంపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా నేను వేరే ఊరికి వెళ్ళినా వీళ్ళకి కాల్ చేసి, నాకంటూ ఒక రిలేషన్షిప్ మేనేజర్ పెట్టుంటారు కాబట్టి ఎటువంటి క్లైమ్స్ రిలేటెడ్ గా ఇబ్బందులున్నా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ నెంబర్ ఇచ్చి నేను వాళ్ళ ద్వారా హెల్ప్ ని పొందొచ్చు కదా అని ఆన్లైన్ లో తీసుకున్నాను. మీకు నచ్చిన దగ్గర తీసుకోండి, బట్ మీ ఫ్యామిలీకి మాత్రం ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ముందు వెళ్ళి మీ ఫ్యామిలీకి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందని మాత్రం చెక్ చేసుకొని వీలైతే అఫోర్డ్ చేయగలిగితే ఆ 1000 రూపాయలు, 500 లేకపోతే 1500, 2000 అక్కడ మీ వయసుని బట్టి మీకున్న ప్రాబ్లం ని బట్టి చూపించే డబ్బులు కట్టగలిగితే నెలలా మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీకి కట్టండి. ఈవెన్ మనకి ఏం కాకపోతున్నా మనం పెట్టిన డబ్బులంతా కూడా, ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కట్టిన డబ్బులంతా కూడా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు వస్తుంది. దీని గురించి ఈ వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో వివరాలు కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఫస్ట్ అయితే మీరు చెక్ చేసుకోండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇన్ని కోట్లకి నేను నెల ఇంత కడితే సరిపోతుంది, నా ఫ్యామిలీ మొత్తానికి భరోసా ఉంటుంది, నేను నిశ్చంతగా నా ఫ్యామిలీ ప్రొటెక్షన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని. ఇప్పుడు విలేజెస్ అండ్ టౌన్స్ లో రియల్ ఎస్టేట్ ధరల గురించి మాట్లాడుకుందాం. అదొక సపరేట్ ప్రపంచం. ఆ ప్రపంచాన్ని నడిపించేది ఒకటే, బ్లాక్ మనీ. తప్పు ప్రజలది కూడా కాదు, గవర్నమెంట్. ఎందుకు కూడా చెప్తాను
తర్వాత మారుతున్న పరిస్థితులతో రూల్స్ ని మార్చాలి, ట్యాక్స్ ని మార్చుకోవాలి, ప్రజలకి ఇది కరెక్ట్ అని చెప్పడానికి గవర్నమెంట్ వాళ్ళ కోసమే ఉందని, ఈ విధి విధానాలన్నీ వాళ్ళ ప్రొటెక్షన్ కోసమే ఉన్నాయని అర్థమయ్యేలా చేయాలి. ఎంతసేపు ట్యాక్సులనే వేస్తాను, ఎంతసేపు ఛార్జీలను పెంచుకుంటాను, ఇలా చేస్తాను అలా చేస్తాను అనుకుంటూ వెళ్తే ప్రజలు కూడా వాళ్ళకేది కన్వీనియంట్ గా ఉంటుందో ఆ వేలో వెళ్ళడానికే ప్రయత్నిస్తారు. బట్ దీని కారణంగా నష్టపోయేది ఎవరంటే ట్యాక్స్ కట్టి ఆ డబ్బులతో కొంటున్నవాడు. తేడా ఏంటో చెప్తాను. ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఉంది, ₹1,00,00,000 అనుకుందాం. బ్లాక్ మనీ ఉన్నతను కొంతవరకు మార్కెట్ రేట్ ఏదైతే ఉందో అంతవరకు దాన్ని వైట్ లో కొనేసి మిగిలినంతా బ్లాక్ మనీ పెట్టేసి చాలా తక్కువ ట్యాక్స్ పే చేస్తాడు. అదే వైట్ మనీ ఉన్నతను ఆ ₹1,00,00,000 ప్రాపర్టీ కొనాలంటే తను ₹1,43,00,000 సంపాదించుండాలి. దాని మీద 30% ట్యాక్స్ కట్టేసి ₹1,00,00,000 ప్రాపర్టీ కొనాలి. ఈ ₹1,00,00,000 ప్రాపర్టీ కొంటున్నప్పుడు కూడా రిజిస్ట్రేషన్ ఎక్కువ కట్టాలి. ఇందాకుంటున్న పర్సన్ రిజిస్ట్రేషన్ తక్కువ కడతాడు, ఎందుకంటే తను కొనింది బ్లాక్ లో కాబట్టి ఎక్కువ శాతం అమౌంట్. సో లిటరలీ ఆ 30% ట్యాక్స్ ఏదైతే ఉందో అది ఈ బ్లాక్ లో కొంటున్న తనకి డిస్కౌంట్ లో వస్తున్నట్టే కదా. సో ఎవరైనా వాళ్ళ వైట్ మనీని తీసుకువెళ్లి రియల్ ఎస్టేట్ లో కంప్లీట్ గా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటుంటే గుర్తుంచుకోండి, మీరు 30% డిస్కౌంట్ లో కొంటున్న వాళ్ళతో కాంపీట్ అవుతున్నట్టు బ్లాక్ మనీ రిలేటెడ్ గా. మీరు చూస్తే 2016 పాయింట్ నుంచే ఈ రియల్ ఎస్టేట్ స్ట్రాంగ్ గా పెరగడం స్టార్ట్ అయింది. ఆ పాయింట్స్ లో రియల్ ఎస్టేట్ ని స్ట్రాంగ్ గా పుష్ చేసింది డిమానిటైజేషన్, పెద్ద నోట్ల రద్దు. ఇమీడియట్ గా డబ్బులు అంత పెద్ద పెద్ద నోట్లు ఎక్కడికి వెళ్తాయి, కోట్లలో ఉన్నవి రియల్ ఎస్టేట్ లోకి స్ట్రాంగ్ గా ఫ్లో అయింది. తర్వాత ఈ వైరస్ తర్వాత కూడా మనీ అంతా ఒక దగ్గరికి వచ్చింది ఎక్కడికి అంటే రియల్ ఎస్టేట్ లోకి. కాబట్టి 2021, 22 ఈవెన్ 23 హాఫ్ వరకు కూడా మీకు రియల్ ఎస్టేట్ స్ట్రాంగ్ గా పెరిగింది. 2 3 కూడా ల్యాండ్ ప్రైజ్లు వెళ్ళాయి. బట్ దాని తర్వాత ఆగింది, ఎందుకంటే ఏ ప్రైజ్లు అయితే పెరిగాయో అల్టిమేట్ గా అవి సస్టైన్ అవ్వాలంటే కొనడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి. నార్మల్ కామన్ పబ్లిక్ దగ్గర కూడా డబ్బులు ఉండాలి. బట్ అది వాళ్ళ లిమిట్ ని దాటి వెళ్తూ ఉంది. పెద్ద పెద్ద వాళ్ళే చేయగలిగే ట్రాన్సాక్షన్స్ లా ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెళ్తూ ఉంది. కాబట్టి మీరు గమనిస్తే సిటీస్ లో కానీ, టౌన్స్ లో కానీ, విలేజెస్ లో కానీ బ్యాంక్ ఆప్షన్స్ ఉంటాయి కదా, బ్యాంక్ లో జరిగే ఆప్షన్స్ అవి తక్కువ ధరకు వస్తాయి. ఎందుకంటే అది కంప్లీట్ గా వైట్ లోనే జరగాల్సిన ట్రాన్సాక్షన్. అక్కడ తెలుస్తుంది ఒక ట్యాక్స్ పేర్ మనీకి ఏ వాల్యూ ఉందని. దీంతో పాటు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, బయట పబ్లిక్ కూడా క్లారిటీ లేకపోవడం, ఎలా పార్టిసిపేట్ చేయాలి ఆప్షన్ లో, నేను ఎలా బిడ్ వేయాలి, దాని తర్వాత నాకు ఎలా రిజిస్ట్రేషన్ అవుతుంది, అదంతా అయిపోయాక అవతల వ్యక్తి అంటే అమ్మేసిన వ్యక్తి లీగల్ గా లిటిగేషన్ చేస్తే నాకు బ్యాంక్ ఏమైనా సపోర్ట్ చేస్తుందా, లేకపోతే లీగల్ ఇష్యూస్ వస్తే ఎవరు పోరాడాలి? అఫ్ కోర్స్ మనకి డాక్యుమెంట్స్, ఈ ప్రాపర్టీ రిలేటెడ్ వివరాలు ఇవన్నీ మనం మాట్లాడుకొని చూసుకున్న తర్వాతే బిడ్డింగ్ కి వెళ్తాం. బట్ స్టిల్ వేలం సరిగ్గా జరగలేదని తన హైయర్ కోర్ట్స్ కి వెళ్ళాడు అనుకోండి, లీగల్ గా కొంత ఇష్యూస్ ఉంటాయి. బట్ దాని ఎలా ఫాలో అప్ చేయాలనే క్లారిటీ లేకపోవడం, వీటన్నిటితో ఎవరు ఈ బ్యాంక్స్ లో ఆప్షన్స్ లో పెద్ద పాల్గొనట్లేదు. సిటీస్ లో అంటే మీ దగ్గర వైట్ మనీ ఉంటే వైట్ తో కొనేగలరేమో, బట్ అక్కడి నుంచి కొంచెం కిందకు వెళ్ళారనుకోండి, టౌన్స్ విలేజెస్ లోకి వెళ్ళారనుకోండి, బ్లాక్ మనీ అనేది మీకు ఒక ఆప్షన్ కాదు, అది ఖచ్చితంగా ఉండాల్సిందే. మీ దగ్గర వైట్ ఉన్నా దాన్ని బ్లాక్ చేసి మరీ కొనాల్సి వస్తుంది నిజంగా రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెట్టాలనుకుంటే. ఈ ట్యాక్స్ కట్టి ఆ ట్యాక్స్ ని బ్లాక్ లో ఇచ్చి చాలా ఇరిటేటింగ్ గా ఉంది కదా. వీటన్నిటికీ సొల్యూషన్ ఏమనుకుంటున్నారు? ఫస్ట్ ది ఎప్పుడైనా గవర్నమెంట్ తలుచుకుంటే చాలా చేయగలదు. అందులో గవర్నమెంట్ చేయగలిగేది ఆ క్యాపిటల్ గెయిన్స్ ఏదైతే ట్యాక్స్ ఉందో రియల్ ఎస్టేట్ పరంగా దాన్ని సిగ్నిఫికెంట్ గా తగ్గించేయాలి. అది కట్టడమే బెటర్ కదా, వైట్ ఉంచుకోవడమే బెటర్ కదా. ఎందుకు బ్లాక్ మనకి దాన్ని ఎప్పుడు ఏ రూల్స్ తీసుకొస్తారో తెలియదు ఎందుకు అని ట్యాక్స్ చాలా చిన్నది చేసి పెద్ద మొత్తంలో ఉండేది తీసుకొస్తే సిస్టమ్ లోకి వాళ్ళు ఏదైతే సంపాదిస్తున్నారో రియల్ ఎస్టేట్ లో దానికి చాలా రెట్లు ఎక్కువగా గవర్నమెంట్ సంపాదించవచ్చు. బట్ ఎంతసేపటికి మనకి ట్యాక్స్ రిలేటెడ్ గా పెంచే ఆలోచన కానీ తగ్గించకపోతుండడం, ఎవరు వైట్ మనీ రిలేటెడ్ గా థింక్ చేయట్లేదు. వాళ్ళకి ఎలా కన్వీనియంట్ గా ఉంటే అలా వెళ్ళిపోతున్నారు. అండ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ కూడా, ఎందుకంటే ఒక ట్రాన్సాక్షన్ చార్జెస్ అమ్మితే కట్టే ప్రాఫిట్ మీద కట్టే ట్యాక్స్ పక్కన పెడితే కొనడానికి అమ్మడానికి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్ కాస్ట్లు ఉంటాయి చూసారా, ఆ ట్రాన్సాక్షన్ కాస్ట్ లో రిజిస్ట్రేషన్ చార్జెస్ అని, స్టాంప్ డ్యూటీ అని, ఇంకా జరిగేటివి కొన్ని ఉంటుంటాయి కదా, అవన్నీ కలిపి బయ్యర్ నెత్తి మీద పడుతూ ఉండడం. ఆ బయ్యరే రేపు సెల్లర్ అవుతాడు. ఇది కూడా క్యాలిక్యులేట్ చేసుకుని యాడ్ చేసుకుని అది ఇంకొక బయ్యర్ నెత్తిన వేస్తాడు. దీని కారణంగా ఈ హై ట్రాన్సాక్షన్ కాస్ట్ కారణంగా రియల్ ఎస్టేట్ చాలా ఇల్లిక్విడ్ గా ఉండిపోతుంది. ఈ ట్రాన్సాక్షన్ కాస్ట్ ని బాగా తగ్గిస్తే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పెరిగి, సేమ్ ల్యాండే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పెరిగి వాళ్ళు ఏదైతే ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్ కంటే బెటర్ ఇన్కమ్ గవర్నమెంట్ సంపాదించుకుంటా అనేది నా అభిప్రాయం. బట్ ఇనిషియల్ గా డేర్ చేసి స్టెప్ తీసుకోవాలి. ఈ రీసెంట్ టైమ్స్ లో ఇమీడియట్ గా గవర్నమెంట్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ 12 లక్షల వరకు సంపాదిస్తున్న వాళ్ళకి, ఇన్ఫాక్ట్ ఉద్యోగస్తులకు అయితే 12,75,000 వరకు సంపాదిస్తున్న వాళ్ళకి ట్యాక్స్ లేదన్నారా, అది స్లోగా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రూపంలో, జిఎస్టీ రూపంలో గవర్నమెంట్ కి ఎక్కువ డబ్బులు వెళ్తుంది. బట్ టైం పడుతుంది. అలానే వీటికి కూడా రియల్ ఎస్టేట్ పరంగా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని బయర్స్ కి ఫేవరెట్ గా మారిస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు ముందుకు వస్తారు కొనడానికి. దెన్ ఆటోమేటిక్ గా సెల్లర్స్ కి కూడా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఇక్కడ ఒకే దాని మీద లక్షలు సంపాదించాలని చూడడం కంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ని పెంచుకొని, టర్న్ ఓవర్ ని పెంచుకొని దాని మీద ఎక్కువ ఇన్కమ్ సంపాదించాలని రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎప్పుడైతే ప్రయత్నిస్తారు, బయర్స్ హ్యాపీగానే ఉంటారు, సెల్లర్స్ అయిన వాళ్ళు హ్యాపీగానే ఉంటారు, ఎంటైర్ సిస్టమ్ బాగుంటుంది, గవర్నమెంట్ కూడా రావాల్సిన ట్యాక్స్లు వస్తాయి. ఇది పర్సనలీ నా అభిప్రాయం. దీని మీద మీకుంటున్న ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఎవరికైనా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా ఇంకా డీప్ ఇన్సైట్స్ తెలుసుకోవాలంటే క్రెడాయ్ వాళ్ళకి సంబంధించిన ఈ రిపోర్ట్ ఉంటుంది. 2 రిపోర్ట్స్ ఉంటాయి. డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో కూడా లింక్స్ ఇస్తాను, వీలైతే చూడండి. అందులో 57th స్లైడ్ దగ్గరకు వచ్చారంటే రియల్ ఎస్టేట్ పరంగా మన దగ్గర
దగ్గర ఏమేమి తీసుకుంటున్నారు, లైక్ స్టాంప్ డ్యూటీ అని, జిఎస్టీ అని, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అని, మళ్ళీ జిఎస్టీ ఆన్ పర్చేజ్ అని, రెంటల్ ఇన్కమ్ మీద ఈ జిఎస్టీ రిలేటెడ్ గా కానీ అదర్ టాక్సెస్ ఏవే ఉన్నాయి, మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ కానీ, సేల్ ఆఫ్ ప్రాపర్టీ కానీ, ఇలా డిఫరెంట్ టాక్సెస్ ఈ చార్ట్ లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. యూఎస్ఏ, ఆస్ట్రేలియా, యూకే, చైనా అండ్ ఇండియాతో ఇక్కడ కంపారిజన్ ఇచ్చుంటారు. దీంతో పాటు రియల్ ఎస్టేట్ పరంగా చాలా ఇన్సైట్స్ మీకు ఈ పీడిఎఫ్ లో దొరుకుతాయి. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. ఫైనలీ ఇల్లు కొనాలనుకుంటున్న వాళ్ళకి నేను 3 సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ ది, మన ఇన్కమ్ కి అండ్ మనకుంటున్న ఫైనాన్షియల్ కండిషన్ కి తగిన ఇల్లు మాత్రమే తీసుకోండి, లేకపోతే దాన్ని పెంచుకొని తర్వాత ఇల్లు తీసుకోండి. దానికి ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ ఉంది, ప్రైస్ టు యాన్యువల్ ఇన్కమ్ రేషియో అని. అది 3 కంటే తక్కువ ఉందనుకోండి మీరు అసలు ఇల్లు తీసేసుకోవచ్చు. లేదు 3 to 5 ఉందనుకోండి, తీసుకోవాలా లేదా అనే డెసిషన్ మీరు మీకుంటున్న ఫైనాన్సెస్ ని అర్థం చేసుకొని తీసుకోవాలి. బట్ 5 కంటే ఎక్కువ ఉంటే మీరు ఆగాలి. ఇందులో మీ ఇంటి ధరని మీ యాన్యువల్ ఇన్కమ్ తో మీరు డివైడ్ చేయాలి. లెట్స్ సే మీ ఇంటి ధర 60 లక్షలు, మీకు సంవత్సరానికి వచ్చే జీతం 6 లక్షలు అనుకోండి. దాని అర్థం మీరు మీ యాన్యువల్ శాలరీ కంటే 10 రెట్లు ఎక్కువ ఉండే ఇల్లును కొంటున్నారు. మీ దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉంటే ఓకే, బట్ ఏం లేకుండా శాలరీ రిలేటెడ్ గానే వేరే దగ్గర నుంచి ఎక్కడి నుంచి అయినా హ్యాండ్ లోన్స్ తీసుకొచ్చి ఈఎంఐస్ ని తీసుకొని హోమ్ లోన్ తీసుకొని అది మీ 50-60% ఆఫ్ ద ఇన్కమ్ కి వెళ్ళిపోయింది అనుకోండి, ఈ ఇంటి మీదే మీరు పెట్టే డబ్బులు, దెన్ లాజిక్ ఏ ఉండదు దాంట్లో. కాబట్టి మీరు కొంటున్న ఇల్లు మీకు సంవత్సరానికి వస్తున్న జీతం ఒక 3 సంవత్సరాలు దాచిపెడితే ఆ ఇల్లుకి వచ్చేసేయాలి. ఆ ఇల్లు రేటు మీకు 3 సంవత్సరాల జీతం ఒకటైపోవాలి. లేదంటే మహా అయితే 5 సంవత్సరాల జీతంతో మీరు కొంటున్న ఇల్లు అనేది ఈక్వల్ అవ్వాలి. ఇంతకంటే ఇంకెక్కువ ఉందంటే మాత్రం మీ శాలరీనైనా పెంచుకోండి, లేదంటే ఇంకొక వేరే ఒక ప్రాపర్టీనైనా చూడండి. ఇది ఒక జనరల్ రూల్, బట్ ఖర్చులు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి కదా. కాబట్టి ఈఎంఐ బేస్డ్ గా మనం వెళ్ళొచ్చు. 30% మీ ఇన్కమ్ ఏదైతే వస్తుంటుందో దాంట్లో 30% కంటే ఎక్కువ హోమ్ లోన్ ఉండొద్దు. ద వర్స్ట్ కేస్ 40%. 50కి వెళ్తున్నారంటే గుర్తుంచుకోండి, ఇంటికే 50% వెళ్ళిపోతే బయట ఉంటున్న ఖర్చులు, మీకు కానీ మీ పిల్లలు ఫ్యామిలీకి సంబంధించిన ఖర్చులు ఎలా మీరు బ్యాలెన్స్ చేయగలరు? ఖచ్చితంగా చిన్నగా లోన్స్ లోకి వెళ్ళిపోతాం, బయట లోన్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాం. అది కరెక్ట్ కాదు. మూడోది, ఒక చెక్ లిస్ట్ పెట్టుకోండి. ఇల్లు ఒకటే మన మెయిన్ అసెట్ కాకూడదు కదా, అదే మన జీవితం కాకూడదు కదా. ఇల్లు ఉండాలి కరెక్టే, మంచిగా సంపాదించుకొని ఇల్లు కొనుక్కుందాం. బట్ తక్కువ శాలరీ వస్తున్నప్పుడు ఆ శాలరీతో మన స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకొని ఫస్ట్ మన ప్రయారిటీ ఇన్కమ్ ని ఇంప్రూవ్ చేయడం అయి ఉండాలి. తర్వాత ఇన్కమ్ ఇంప్రూవ్ చేయలేమనుకున్నప్పుడు ఎమర్జెన్సీ కండిషన్స్ లో మనకు ఒక 5 లక్షలు, ఒక 10 లక్షలు కావాల్సి వస్తే లిక్విడ్ గా తీసుకోవడానికి ఎమర్జెన్సీ రూట్ లో మనకి ఏమైనా ఉన్నాయా? మన బంగారం తాకట్టు పెట్టచ్చా, ఆర్ బాండ్స్ లో కానీ, ఎఫ్డీ లో కానీ, లిక్విడ్ ఫండ్స్ లో కానీ, ఇంకేదైనా రూట్ లో మీరు ఎమర్జెన్సీ కోసం డబ్బులు దాచారా? మీ 12 నెలలకు సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయో అంతకు సంబంధించి అది క్రియేట్ చేసుకోండి. తర్వాత మీకు సంబంధించి మీ రిటైర్మెంట్ రిలేటెడ్ గా, మీ వైఫ్ తో, మీ పిల్లలతో షార్ట్ టర్మ్ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నా వాటి రిలేటెడ్ గా ముందు సేవ్ చేసుకుంటూ, పిల్లల ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా, రిటైర్మెంట్ పరంగా, ఫ్యామిలీ రిలేటెడ్ గా ఈ చిన్న ఫైనాన్షియల్ ప్లానింగ్స్ చేసుకుంటూ దాని తర్వాత ఎంత జీతం మిగులుతుందో చూసి అప్పుడు ఇల్లుని ప్లాన్ చేయండి. ఎందుకంటే ఒక 5-10 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే మీరు ఈ షార్ట్ టర్మ్ రిలేటెడ్ గా మీరు మీ ఫ్యామిలీతో గడిపిన మధుర క్షణాలు గుర్తుంటాయి, కానీ ఇంట్లో ఉండిపోయిన రోజులే మీకు ఆనందాన్ని జీవితాంతం కడ వరకు ఇస్తాయని అనుకోవడం కరెక్ట్ కాదు. ఇది నా ఒపీనియన్, పర్సనల్ ప్యూర్ నా ఒపీనియన్, రెస్ట్ మీ ఓన్ ఒపీనియన్. ఇండివిజువల్ గా మీరేమనుకుంటారు ఒకసారి ఆలోచించి అదే చేయండి. బట్ ఏం చేస్తున్నా ఇంట్లో ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ కూడా ఒకసారి ఆలోచించే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. లైఫ్ లో నెక్స్ట్ డే ఏమవుతుంది అనేది కూడా మనం జడ్జ్ చేయలేం. ఈ రీసెంట్ టైమ్స్ లో జరిగిన ప్రమాదకర పరిస్థితులు, యాక్సిడెంట్స్ తో పాటు కోవిడ్ తర్వాత చాలా మంది అన్ఎక్స్ప్లెయిన్డ్ గా సడన్ హార్ట్ అటాక్స్ తో కూడా ప్రాణాలని కోల్పోతున్నారు. అలా జరిగిన పర్సన్ ని తిరిగి తీసుకురాలేం, కానీ సంపాదిస్తున్న పర్సన్ కి అలా జరిగితే ఆ ఫ్యామిలీ ఎలాంటి ఫైనాన్షియల్ క్రైసిస్ ని ఎదుర్కొంటుందని మనం ఖచ్చితంగా భయపడి మన ఫ్యామిలీకి ప్రొటెక్షన్ తీసుకున్నప్పుడే మనం నిజమైన ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసినట్టు. అది కాకుండా మీరు ఇంకా ఏం చేస్తున్నా సరే ఆర్థికంగా అది మన కుటుంబాన్ని కాపాడుతూ, ఇదొక్కటి మైండ్ లో ఉంచుకొని మీ నెక్స్ట్ పుట్టినరోజు వచ్చేలోపు మీ ఫ్యామిలీకి కావాల్సిన మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటని, దానికి ఎంత ఖర్చు అవుతుందని తెలిసి పెట్టుకోండి. నెక్స్ట్ పుట్టినరోజు వచ్చేలోపు దాన్ని తీసుకోండి. ఎలా చూసుకోవాలి, ఇలా మీకు సరిపడేది మీ ఏజ్ ని బట్టి, మీకున్న ప్రాబ్లమ్స్ ని బట్టి, మీకు ఏ కంపెనీలు ఎంతెంత ధరకి టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తాయని చూసుకోవడానికి, అలాగే తీసుకోవడానికి కూడా కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. మీ ఫ్యామిలీకి కావాల్సిన బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటో ఫస్ట్ చెక్ చేసుకోండి. ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ కొన్ని నలుగురికి షేర్ చేస్తే యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఇది మన వాళ్ళతో షేర్ చేస్తూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.